హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. మీరు ఎటువంటి ఫీ లేకుండా, ఎగ్జామ్ లేకుండా బెంగళూరులో ఉన్న ఆఫీస్లో వర్క్ చేయాలనుకుంటున్నారా? అది కూడా జనవరిలో జాయినింగ్ ఉంది. అంటే జనవరి ఫస్ట్ వీక్లోనే మీరు జాయినింగ్ అవ్వచ్చు. విత్ శాలరీ ఆఫ్ 5 lakh రూపీస్. స్టార్టింగ్ శాలరీ 5 lakh పర్ యానం అండ్ ప్లస్ బోనస్ కూడాను. బెంగళూరు ఆఫీస్లో ఇక్కడ చూడండి, డేట్ కూడా కనిపిస్తుంది. స్టార్టింగ్ జనవరి 2024లోనే మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంపెనీ వచ్చేసి లైమ్ చార్ట్ కంపెనీ. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డాష్బోర్డ్లోకి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ న్యూస్. రిమోట్ జాబ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. లైమ్ చార్ట్ కంపెనీ ఇది బెంగళూరులో ఉంటుందండి. ఈ ఆఫీస్లో మనం బెంగళూరు ఆఫీస్లో వర్క్ చేస్తాము. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మనం లాస్ట్లో చూద్దాం. మీరు చేసిన డిజిగ్నేషన్ ఏంటంటే టెక్ సపోర్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పోస్ట్ అయిందండి. December 27th పోస్ట్ అయింది. ఓకే, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఫస్ట్ చూద్దాం మనం. హ్యాండిల్ కాల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ ది ఎ సొల్యూషన్ ఆఫ్ దేర్ క్వరీస్. ఈ కంపెనీకి ఉన్నటువంటి కస్టమర్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి మీరు సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్గా ఇప్పుడు మీరు ఒక కస్టమర్ సర్వీస్గా వర్క్ చేస్తారనమాట. కస్టమర్ సర్వీస్లో వర్క్ చేస్తారు. అలాగే బిల్డ్ రిలేషన్ విత్ ది అసైన్ ది కస్టమర్, హెల్ప్ దెమ్ విత్ ది ఇష్యూస్ అండ్ ది కంటిన్యూస్లీ డిలైట్ దెమ్ విత్ ది ఎ పాజిటివ్ కస్టమర్ క్రిటేరియా యాటిట్యూడ్. సో ఎవరైతే వాళ్ళ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూకి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలగాలి. అలాగే ఓన్ గెటింగ్ రిజల్యూషన్ ఇష్యూస్, కోఆర్డినేట్ విత్ ది అదర్ టీమ్ రిజల్యూషన్ ప్రాబ్లమ్స్. టీమ్ మెంబర్స్తో మనం కొలాబరేట్ అయ్యి ఆ ప్రాబ్లంకి మనం సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. అలాగే వీళ్ళ తాలూకా ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. బికమ్ యాన్ ఎక్స్పర్ట్ లైమ్ చార్ట్ ప్రోడక్ట్, ఎడ్యుకేట్ ది కస్టమర్ అండ్ యూజ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వీటికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెప్తారు, ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి అని. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకా చాలా వరకు ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఉన్నవి నేను చెప్తాను, మిగిలిన అన్నీ కూడా మీరు క్లియర్గా చదవండి. జాబ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ శాలరీనే 5 lakh ప్లస్ బోనస్ కూడా వస్తుంది. ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు 2000 నుంచి 2023 మధ్యన పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళు, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు. ఆ బెనిఫిట్స్ కూడా ఏంటో మనం చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే పాస్ స్ట్రాంగ్ ఫోన్, రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్. ఫోన్ ద్వారా మాట్లాడడం కానీ, రాయటం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే కాన్ఫిడెంట్, హై ఎనర్జీ, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ట్రూ టీమ్ ప్లేయర్. ఓకే, సెల్ఫ్ మోటివేటెడ్, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎనర్జీగా ఉండాలి. అలాగే డిమాన్స్ట్రేటెడ్ అంటే ఆ ప్రోడక్ట్ గురించి ఎవరైనా కస్టమర్ అడిగినప్పుడు మనం చెప్పగలగాలి, ఏంటి ఆ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి అని. అలాగే అండర్స్టాండింగ్ ది ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ గురించి ఐడియా వచ్చి ఉండాలి. అలాగే ఏదైనా సరే ఒక విషయం గురించి చెప్పినప్పుడు మనం త్వరగా నేర్చుకోవాలన్నమాట. అంటే క్విక్ లెర్నర్ అని అంటారు అనమాట. అంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని ఈజీగా మనం త్వరగా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వెల్ ఓరియంటెడ్ అండ్ విత్ అటెన్షన్, డేటా అండ్ ఎబిలిటీ టు ది ప్రయారిటీస్. ఇప్పుడు కస్టమర్ ఇచ్చినటువంటి ఏదన్నా ప్రాబ్లం మీకు సాల్వ్ చేయాలంటే టీం మెంబర్తో కలిసి సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆన్ టికెటింగ్ టూల్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ టికెటింగ్ అంటారండి. ఇప్పుడు టికెటింగ్ అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కస్టమర్ ఏదైనా సరే ఇష్యూ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి దాన్ని టికెటింగ్ అంటారనమాట. అదేవిధంగా ఎస్క్యూఎల్ మీద ఎవరికైనా సరే అవగాహన ఉన్నట్లయితే వాళ్ళకి ఈజీగా తీసుకుంటారు. అదే ఎక్స్పీరియన్స్ విత్ నెట్వర్క్ మీద అవగాహన ఉన్నట్లయితే వాళ్ళకి త్వరగా తీసుకుంటారు. అలాగే మిగతా వాళ్ళు తీసుకోరని కాదు, వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట.
ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈజీగా చదవండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎక్కడున్నారు, ఇంకా వేరే చోట ఎక్కడున్నా సరే మీరు బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారు, బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రీలొకేషన్ అలవెన్సెస్ ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, వి మేక్ యువర్ షిఫ్ట్ టు ది బెంగళూరు ఈజీ. రీలొకేషన్ అయినప్పుడు మీకు వాటికి సంబంధించిన అలవెన్స్ ఇస్తారు. అంతేకాకుండా వెల్నెస్ అలవెన్సెస్ అంటే మీరు జిమ్ కానీ, యోగా కానీ, స్పా కానీ, మెడిటేషన్ కానీ ఏదన్నా చేస్తే వాటికి సంబంధించిన అలవెన్స్ కూడా ఇస్తారంటే అక్కడ ఆఫీస్లోనే ఉంటాయి మీకు అక్కడ. అంతేకాకుండా నేను ఎక్స్ట్రాగా నేను చదువుకుంటాను, ఇప్పుడు యూడెమీ మీడియం ద్వారా ఇంకా ఎక్స్ట్రా కోర్సులు ఏవి నేను చేస్తానంటే వాటికి సంబంధించిన అలవెన్స్ కూడా ఇస్తారు. మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇస్తారు. సో వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఏంటంటే ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మీకు ఈ వర్క్ అనేది. చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు, అక్కడే మీకు జిమ్ అది, యోగా ఇవన్నీ ఉంటాయి, వాటికి అలవెన్స్ వస్తాయి. మీరు బెంగళూరు వెళ్ళినందుకు మీకు అలవెన్స్ వస్తుంది. ఇక్కడ కిందన అబౌట్ ది లైమ్ చార్ట్ అని ఉంది. ఇక్కడ కంపెనీ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి. నేను చదివాను. ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా టర్న్ ఓవర్ కూడా చాలా చక్కగా ఉంది. 70% అనేది గ్రోత్లో ఉంది కంపెనీ అనేది. సో మీ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే మీకు 5 lakh ఇస్తున్నారు కాబట్టి మీకు గ్రోత్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది ఏది లేకుండా చక్కగా జాబ్ చేసుకోవచ్చు మీరు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే తప్పకుండా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి అవకాశాన్ని డెఫినెట్గా యూస్ చేసుకోండి. మీరు జనవరి 1st వీక్ కల్లా మీరు జాబ్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫామ్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదండి, ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. మిస్టరా, మిస్సెస్సా, ఎంఎస్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సోషల్ నెట్వర్క్ అని చెప్పేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, యూఆర్ఎల్. ఒకవేళ లేకపోయినట్లయితే క్రియేట్ చేసుకోండి. ఇది కంపల్సరీగా ఇవ్వాలి, ఎందుకంటే రెడ్ మార్క్లో ఉంది కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రెజ్యూమ్ మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫైనల్గా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.